పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయము. ఈరోజు మనమందరం కూడా ఫాతిమా మాత యొక్క ప్రాముఖ్యతను గూర్చి మరియు జపమాల మాత యొక్క ఔన్నత్యమును గురించి ధ్యానించుదాము. ఈరోజు మనందరికీ ఎంతో ఆనందముతో భక్తితో ఫాతిమా మాత పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకి ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే ఈ రోజునే మన తల్లి మరియమ్మ గారు ప్రపంచానికి తన ప్రేమ, కరుణను మరియు శాంతి సందేశాన్ని అందించారు. 1917 మే 13న పోర్చుగల్ దేశంలోని ఒక చిన్న గ్రామమైన ఫాతిమాలో 3 బిడ్డలకు లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతాలకు తల్లి దర్శనమై ప్రపంచానికి ఒక ముఖ్యమైన పిలుపునిచ్చింది. ప్రార్థించండి, పశ్చాత్తాప చెందండి, దేవుని వైపు తిరిగి రండి. ఆమె మనందరినీ పవిత్ర జపమాల ప్రార్థించమని కోరుతూ ఉంది. ఎందుకంటే జపమాల మనం అందరికీ దేవునితో మమకారాన్ని పెంచుతుంది, మన హృదయాలను శాంతితో నింపుతుంది. ఫాతిమా మాత చెప్పిన 3 ప్రధాన సందేశాలు ఇవి: పశ్చాత్తాపము, మార్పు జీవితము, ప్రార్థన. మన పాపాల కోసము హృదయపూర్వకముగా పశ్చాత్తాపం చెంది దేవుని క్షమాపణ కోరాలి. మార్పు జీవితము మన ప్రేమతో, సత్యముతో, వినమ్రతతో జీవించి ఇతరులకు దేవుని ప్రేమను తెలియజేయాలి. ఫాతిమా మాత మన తల్లి మాత్రమే కాదు, ఆమె మన రక్షకురాలు, మనకు మార్గదర్శకురాలు. ఆమె మన బాధలను వింటుంది, మన కష్ట సమయంలో మనకు ధైర్యం ఇస్తుంది. ఈరోజు మనమందరము ఆమె పాదాల వద్ద మన మనస్సును, మన కుటుంబాల్ని, మన సంస్థను, మన దేశాన్ని సమర్పించుకుందాం. ఆమె మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు మనకు శాంతి, ఆరోగ్యం, ఆనందం, విశ్వాసం ప్రసాదించమని ప్రార్థించుదాం. మనందరం కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకొని అందరం కలిసి జపమాలను ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబాల్లో ప్రేమను పెంచుదాం. మన చుట్టుప్రక్కల వారికి శాంతిని, ఆనందాన్ని పంచుకుందాం. ప్రార్థన. ప్రతిరోజు జపమాల ద్వారా ప్రపంచానికి శాంతి కలగాలని ప్రార్థించమని ఆ తల్లిని కోరుకుందాం. జపమాల ప్రార్థన. సర్వసృష్టి దేవుని స్తుతించే ప్రార్థన. సృష్టి అంతా దేవుని మహిమను చాటుచున్నది. ప్రభువు నీ చిత్తమే నెరవేరాలి అంటూ దేవుని ముందు సృష్టి సాగిలపడుతున్నది. ఆ సృష్టిలో మనం కూడా దేవుని చిత్తం నెరవేరాలని, ఆయన మహిమలో జీవిస్తున్న మనం కూడా సాగిలపడాలి. జపమాల ప్రార్థనలో ఏముంది అనేవారు చాలామంది ఉన్నారు. వారికి జపమాల విశేషం అర్థం కాలేదు. దేవుడే మనిషితో మాట్లాడిన మాటలు, ఒక మనిషి దేవునితో మాట్లాడిన మాటలే ప్రార్థన కదా. మరియ తల్లికి దేవుని సందేశం, మరియ తల్లి ఆ సందేశానికి ఇచ్చిన సమాధానం ప్రార్థన కాదంటారా? మరియ తల్లి వలె మనం కూడా సర్వసృష్టితో దేవుని ముందు సాగిలపడడం జపమాలగా మారుతుంది. జపమాల ప్రార్థన ఎన్ని మార్లు చెప్పాలి అని విసుగుపడేవారు కొందరుంటారు. మనం మన తల్లిని మమ్మీ మమ్మీ అని పదే పదే పిలవడం మనకు విసుగ్గా ఉంటుందేమో, కానీ తల్లికి తన పిల్లలు 1,000,000 సార్లు మమ్మీ మమ్మీ అని పిలిచిన తల్లి ఎప్పుడు విసుగు చెందదు. జపమాల ప్రార్థనలో దేవునితో మనకున్న ఆధ్యాత్మిక బంధాన్ని ఇలాగే నెమరు వేసుకుంటున్నాము. ఎన్ని మార్లు మనం దేవుని మన తండ్రి అని, మన ప్రభువు అని, మన రక్షకుడు అని, మన దేవుడు అని పిలిచినా ఆయన ఎప్పుడు మన ప్రార్థన వింటూనే ఉంటాడు, కానీ విసుగు చెందడు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు దేవుని సృష్టి ప్రేమకుడు. దేవుని సృష్టిలో దేవుని మహిమను చూడగలిగాడు. సృష్టిలో ప్రతిదాన్ని పలకరించగలిగాడు. మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో సృష్టిలో మనకు అలాంటి ప్రత్యేక సంబంధాలను పోల్చి చెప్పారు. జపమాల ప్రార్థన మానవ రక్షణ సంబంధాలను జ్ఞాపకం చేస్తుందని వర్ణించారు. జపమాల ప్రార్థన ద్వారా దేవుని స్తుతించుదాం, దేవుని సృష్టి ప్రత్యేకతను ప్రకటించుదాం. పతనమైన మానవుని దేవుడు రక్షించాడు కదా, ఆ రక్షణ గీతాలే జపమాల పాటలు, మాటలు. అందుచేత జపమాల ప్రార్థన ఎన్నిసార్లు జపించినను
దేవునికి ప్రీతికరంగానే మన ప్రార్థన ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక భావాలతో జపమాలను ధ్యానించుదాం, ప్రార్థించుదాం, సకల సృష్టితో కలిసి దేవుణ్ణి స్తుతించుదాం. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.